ఇంతకీ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడో? ఎందుకు వచ్చిన చదువులండి, గుమాస్తా చదువులు. అందుకే మా వాడిని బిజినెస్ లో పెట్టేస్తున్నాను. దానికి పెట్టుబడి కావాలిగా. 5-6 లక్షల దాకా ఇస్తామని వస్తున్నారు. అబ్బా, అబ్బా అంటారేమిటి, రేపు 5-6 కోట్లు గడించి గుమ్మరించడు. అందుకని ఇదిగో చూడమ్మా, నేను మిగతా భాషని పాయింట్కి వచ్చేస్తున్నాను. చెప్పండి. ఆస్తి అంతా మీ అమ్మాయి పేరు పెట్టాలి. ఆస్తి వేరే రాయడం ఎందుకండి? ఒక్కతే కూతురు కదా. మళ్ళీ పిల్లలు పుడితే భలేవారే, 20 ఏళ్ల కూతురు ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో ఏంటండి? కీడించి మేలేంచాలి. మొన్న మా పిల్లలకి షష్ఠి పూర్తి రోజున వేవుళ్ళు వచ్చాయి. సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. అందుకని మీ వారితో ఈ మాట చెప్పి ఆపరేషన్ చేయించుకోమనండి. బా, ఇలాంటివి ఎలాగండి చెప్పడం వారితోటి? అంత సిగ్గు అయితే మీరే చేయించుకోండి. అయినట్టేనా కండిషన్ లో? దాదాపు అయిపోయినట్టే. నీకొక్కడే కొడుకు అంతేగా. మరి ఇంకొకడు పుట్టడని గ్యారంటీ ఏమిటో? అయ్యో ఈ వయసులో ఏమిటంటే ఇంకాను. అది కాదండి,